నేను ఈరోజు మీకు ఒక అద్భుతమైన ఔషధ మొక్కను పరిచయం చేస్తున్నాను. బహుశా మీరు ఈ మొక్కను చూసే ఉంటారు. మీ పంట పొలాలలో, కాలువ గట్ల మీద, రోడ్లకు అక్కడక్కడ కనిపిస్తుంటాయి ఈ మొక్కలు. ఇది మంచి ఔషధ మొక్క. దీనిని అతిబల అంటారు. ఈ మొక్క పేరు అతిబల అంటారు. నమస్కారం, ఎస్ఎన్సి తెలుగు ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనం అతిబల అనే ఓ గొప్ప మూలిక యొక్క ఔషధ గుణాలు మరియు ఉపయోగాలు తెలుసుకుందాం. ఎక్కడ పడితే అక్కడ లభించే అతిబల ఔషధ మొక్క అనేది మొత్తం భారతదేశంలో ఎక్కడ చూసినా పొలాల గట్లపై, కాలువ గట్లపై విరివిగా పెరిగే అమూల్యమైన ఒక గొప్ప ఔషధ మొక్క. ఆయుర్వేదంలో చెప్పిన ఔషధ మొక్క అతిబల అంటే ఇమ్యూనిటీ బూస్టర్ అని అర్థం. అంటే ఇది ఒక రసాయనకంగా పనిచేస్తుంది. రసాయనం అంటే రోగ నిరోధక శక్తిని పెంచి ఎలాంటి వ్యాధులు లేకుండా ఆరోగ్యంగా ఉండి ఎవరి శరీరాన్ని వాళ్ళు వ్యాధుల బారి నుండి కాపాడుకోవడం. శరీరానికి ఉపయోగపడే అన్ని అవసరాలు తీర్చడంలో ఈ అతిబల అనేది అతి ముఖ్యమైన ఔషధంగా ఆయుర్వేదంలో పేర్కొన్నారు. ముఖ్యంగా దీని ఆకులు, కాయలు, పువ్వులు, వేర్లు, గింజలు, దీని మూలాలు ఏవైనా మనకు ఈ పంచాంగాలు సమృద్ధిగా ఆయుర్వేదంలో ఉపయోగించడం జరుగుతుంది. ముఖ్యంగా పంచకర్మలో శాస్త్రిక శాలీపిండా శైలము అనే మందును ఈ చెట్టు యొక్క మూలాన్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఎండబెట్టి పౌడర్లాగా తయారు చేసి నీళ్లలో బాగా మరిగించి ఈ శాస్త్రిక శాలీపిండా శైలం అనేది తయారు చేస్తారు. ఈ మందును పక్షవాతం లాంటి జబ్బు ఉన్న వాళ్లకు ఉపయోగిస్తారు. ఈ మందుతో నర్వస్ సిస్టాన్ని మొత్తాన్ని రెగ్యులేటరేట్ చేయడమే కాకుండా నర్వస్ సిస్టాన్ని మొత్తాన్ని కూడా తిరిగి ఆరోగ్యంగా రూపొందిస్తారు. పక్షవాతం ఉన్న వారిని 10 నుంచి 15 రోజుల్లో నడిపించడానికి దీని యొక్క మూలికా రసం అనేది బ్రహ్మాండంగా ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా దీని ఆకులను ఉదయం ఒక ఆకు, సాయంత్రం ఒక ఆకు ఎప్పటికప్పుడు పచ్చివి తెంపి శుభ్రంగా కడిగి ఏ పూటకు ఆ పూట నమిలి మింగగలిగినట్లయితే ఎవరికైతే మూర్ఛ, ఫిట్స్ లాంటివి తగ్గడమే కాకుండా వాళ్ళకి జీవితాంతం ఎలాంటి జబ్బులు కూడా లేకుండా ఇది ఉపయోగపడుతుంది. ఈ జబ్బు వచ్చిన వారు హాస్పిటల్ చుట్టూ ఎక్కడ తిరిగినా వాళ్లకు నిద్ర మాత్రలు తప్ప మిగతా ఎటువంటి వైద్యం ఉండదు. మూర్ఛకు సంబంధించిన ఏ సమస్య అయినా దీని ఆకులు తెంపుకొని వచ్చి దీన్ని నమిలి మింగినట్లయితే ఎంతో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా దీని యొక్క పువ్వులు పూటకు 6 నుంచి 7 పూలను సేకరించి దంచి రసము తీసుకొని తాగినట్లయితే వాళ్ళకి అమితమైనటువంటి వీర్యవృద్ధి తయారవుతుంది. లైంగిక శక్తి లోపట ఇదొక బ్రహ్మాండమైన ఔషధంగా ఎలాంటి ఖర్చు లేకుండా ఉపయోగపడుతుందని మన ఆయుర్వేద శాస్త్రం పేర్కొంటుంది. దీని పువ్వులు ఒక మంచి వాజీకరణ ద్రవ్యం, అనగా లైంగిక శక్తి పెంచడంలో ఇది అతి ముఖ్యమైనటువంటి ఒక గొప్ప ఔషధంగా ఆయుర్వేద శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. కాబట్టి దీని పువ్వులే కాకుండా దీని యొక్క బెరడు, దీని యొక్క మూలాన్ని సేకరించి దాన్ని కషాయం పెట్టుకొని తాగిన వాళ్లకు నరాల వీక్నెస్ అంటే నర్వస్ సిస్టమ్ యొక్క డెబిలిటీ ఎవరికైతే ఉన్నదో, ఎవరికైతే హార్ట్ బ్లాక్స్ ఉంటాయో, ఎవరికైతే సర్క్యులేషన్లో చిన్న చిన్న పొరలు వచ్చేసి ఒక కాలు చేయి పడిపోవడం లాంటివి కానీ, లేకుంటే తూలినట్లు నడవడం లాంటివి కానీ, అన్ని వాతరోగాలు అంటే సుమారు 80 రకాల వాతరోగాలకు ఇది పనిచేస్తుంది. అతిబల ఔషధము చెట్టు ఆకులు ఎండబెట్టి పౌడర్ చేసుకొని టీలాగా తాగితే ఎంతో రుచిగా ఉండటమే కాకుండా ఎవరికైతే కీళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయో ఆ నొప్పులన్నీ తగ్గించడమే కాకుండా ఇవి మొత్తము వాతం యొక్క ఎన్ని సమస్యలు ఉన్నాయో అన్ని సమస్యలను పోవడానికి ఇది బాగా దోహదం చేస్తుందని ఆయుర్వేద శాస్త్రం స్పష్టంగా చెప్తుంది. ముఖ్యంగా దీని కాండము, ఆకులు, పువ్వులు, గింజలు, వేర్లు తీసుకొని ఎండబెట్టి వీటిని పౌడర్ చేసుకొని పొద్దున ఒక 2 గ్రాములు, సాయంత్రం ఒక 2 గ్రాములు వేడి నీళ్లతోటి కానీ పాలతోటి కానీ తీసుకున్నట్లయితే అమితమైనటువంటి వీర్యవృద్ధి జరిగి వాళ్లకు లైంగిక శక్తి పెంచడంలో ఇది ఒక బ్రహ్మాండమైన ఔషధంగా ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు. ఎక్కడ పడితే అక్కడ పెరిగే మొక్క, అంతేకాకుండా డబ్బులు వెచ్చించి కొనక్కర్లేదు కూడా.
కాబట్టి అవసరమైన వారు దీన్ని వాడి ఆరోగ్యవంతులుగా 100 ఏళ్ల పాటు సంతోషంగా ఉండవచ్చు. దీని ఆకులను దంచి దాని యొక్క పేస్టును ఎవరికైతే అరిసెమలలు భగంధ్రాలు ఉన్నాయో దాని యొక్క ఆకు పేస్టును అది జబ్బు ఉన్న ప్రదేశంలో ఒక పక్షం రోజులు గనుక అప్లై చేసినట్లయితే వ్యాధి తాలూకా సమస్యలన్నీ దాదాపుగా పోవడం జరుగుతుంది. ముఖ్యంగా ఇది యాంటీసెప్టిక్ కాబట్టి కొంచెం పసుపు కలిపి ఆ పేస్టును ఎక్కడైతే సిప్లిస్ అంటే పెన్నిస్పై అయిన పుండుపై ఇది ఒక పక్షం రోజులు గనుక పైపూతగా పెట్టినట్లయితే ఆ వ్యాధి తాలూకా క్రిములు నశించి వాళ్ళకి ఎలాంటి సమస్య లేకుండా అతిబల కాపాడుతుంది. ఆయుర్వేదములో అతిబలతో అనేక రకాల మందులు తయారు చేయడంతో పాటు వాత సంబంధించినటువంటి సమస్యలు అంటే మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ నడుము నొప్పులు కానీ ఉన్నవాళ్లకు సయాటికా లాంటి వ్యాధుల్లో కూడా దీని యొక్క ఆకులను 5-6 సేకరించి శుభ్రంగా కడిగి ఒక 10-15 నిమిషాలు మరగబెట్టి తాగిన వాళ్లకు ఈ సయాటికా లాంటి జబ్బు తగ్గేందుకు ఈ అతిబల దోహదం చేస్తుంది. ఇది ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది కనుక వైద్యం కోసం అనవసరంగా హాస్పిటల్ చుట్టూ తిరిగి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా వీటిని వాడి సంపూర్ణమైన ఆరోగ్యంతో జీవించవచ్చు. 3 నెలల నుండి 3 సంవత్సరాలు క్రమం తప్పకుండా ఇది సేవించిన వాళ్ళకి ఎలాంటి జబ్బులు రాకుండా 100 ఏళ్ల ఆయుష్ పొందవచ్చు. అంటే 100 సంవత్సరాల మానవుడు జీవించడానికి ఈ సింపుల్ మొక్కను మనం ఎలాంటి ఖర్చు పెట్టుకోకుండా ఉపయోగపడే మొక్క కాబట్టి ఇది ఎక్కడెక్కడ లభిస్తుందో గమనించి దీని యొక్క ఉపయోగాలు తెలుసుకున్నారు కనుక ఎవరికైతే సిప్లిస్ గనేరియా ఎస్టిడి ఆర్హెచ్ఐవి 1, 2 ఉన్న వాళ్ళు కూడా దీని యొక్క రసాన్ని సేవించవచ్చు. అట్లే దీని కాండంతో సహా చిన్న చిన్న ముక్కలుగా తరిగి గ్లాసు నీళ్లలో బాగా మరిగించి వడపోసుకొని పొద్దున ఒక 50 ml సాయంత్రం ఒక 50 ml తాగిన వాళ్లకు నర్వస్ సిస్టాన్ని రెగ్యులేట్ అవడమే కాకుండా రకరకాల చర్మానికి సంబంధించినటువంటి వ్యాధులు ఎవరికైతే ఉంటాయో ఆ వ్యాధులన్నిటినీ తరిమికొట్టే ఒక గొప్ప ఔషధంగా అతిబలను ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఇది కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. మీరు ఈ ఔషధాన్ని వాడుకోవాలంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి క్వాలిఫైడ్ ఆయుర్వేద వైద్యుని సంప్రదించండి. వారి సూచనలు సలహాలు తప్పనిసరిగా తీసుకోండి. మీరు ఈ ఔషధాన్ని వారి సలహా మేరకు మాత్రమే ఉపయోగించండి. ఇది కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మరో మంచి సబ్జెక్టుతో కలుద్దాం.